గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారికి కేవలం శుక్రుడు మాత్రమే 3వ రాశిలో యోగిస్తున్నారు. ధనయోగం అనుకూలంగా ఉంటుంది. ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అశ్రద్ధ వహిస్తే దగ్గర ఉన్న ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. మొహమాటం లేకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎవరి కోసమో కాకుండా మన అవసరాలకై మనం పనిచేయాలి. కుటుంబ అభివృద్ధికి కృషి చేయండి. బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు కాలం సర్వప్రధానమైనదని గుర్తించాలి. పనులు వాయిదా వేయొద్దు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఒత్తిడికి గురి కాకుండా ముందస్తు ప్రణాళికలతో లక్ష్య సాధనతో పనిచేస్తే విజయం వస్తుంది. అలాగే తెలియని విఘ్నాల నుండి కూడా బయటపడతారు. బుద్ధి బలంతో ఆలోచించి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. కాలం వ్యతిరేకంగా ఉంది. కాలం వ్యతిరేకంగా ఉండటానికి సంకేతం ఏంటంటే చెడు ఆలోచనలు వస్తాయి. రామా అంటే తప్పు మాటలాగా వినపడుతుంది. నిరుత్సాహం చెందకుండా ప్రతి పనిలో ధైర్యంగా ఉత్సాహంగా ఉండండి. చేస్తున్న పనికి ఇబ్బంది రాకుండా, కొత్త ప్రయోగాలు చేయకుండా జాగ్రత్తగా ఉన్నదాన్ని కాపాడుకోవాలి. వారం చివరి భాగంలో మీరు చేస్తున్న కృషికి తగిన ప్రతిఫలం శుభప్రదంగా అందుతుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? నవగ్రహాలని దర్శించడం మంచిది. అలాగే కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం అగ్నికి సమర్పించండి.